అకాల వర్షంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఆగమయ్యారు. చేతికొచ్చిన పంటలు నేలకొరిగాయి. భారీ వర్షానికి సత్తుపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వరి, మిర్చి పంట నీట మునిగింది. భారీ వర్షంతో మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లోని మిర్చి తడిసి ముద్దయింది. సర్కారు కొనుగోళ్లు ఆలస్యం చేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తడిసిన మిర్చిని ఆరబోసుకునే పరిస్థితి కూడా లేదని వాపోయారు వారు. మహబూబాబాద్ జిల్లా గార్ల, భయ్యారం మండలాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. మామిడికాయలు రాలడంతో తోటల యాజమానులు భారీగా నష్టపోయారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి సాంబా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే సాంబా, చెప్పండి, ఇప్పటికే అకాల వర్షంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఆగమైనరు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అకాల వర్షం రైతులకు కన్నీళ్లు మిగిలిచింది. నిన్న సాయంత్రం పూట అకాలంగా వచ్చినటువంటి వర్షం సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక చోట్ల వరి అట్లాగే మొక్కజొన్న రైతులను నిండా ముంచింది. కళ్ళాల్లో ఆరబోసినటువంటి వరి, మొక్కజొన్న ధాన్యాన్ని ఎత్తుకోలేక అట్లాగే దాన్ని కాపాడుకొని పట్టాలు కప్పి రక్షించుకోలేక రైతులు నానా తంటాలు పడి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులంతా కూడా కనిపించాయి. రాత్రి పొద్దుపోయేదాకా కూడా వర్షం దారుణంగా కురవడంతో ఆ మొక్క పంట కావచ్చు, అట్లాగే కళ్ళల్లో వచ్చినటువంటి వరి పంట కావచ్చు చేతికి రాకుండా తడిసిపోయింది. అట్లాగే ములుగు జిల్లా పరిధిలో ఉన్నటువంటి వెంకటాపురం, వాజేడు మండలాల్లో కూడా మిర్చి రైతులకు కడగళ్లు మిగిలిచింది. ఈ అకాల వర్షం తీవ్రమైనటువంటి నష్టానికి రైతులు గురైనటువంటి పరిస్థితి కనిపించింది. అట్లాగే మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి బయ్యారం, గార్ల మండలాల్లో కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మోకాళ్ళతో నీళ్లలో మిర్చి, మొక్కజొన్న పంట తడిసి ముద్దైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే చాలా చోట్ల టేకులపల్లి మండలం, ఇల్లందు మండలాల్లో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి టేకులపల్లి మండలం, ఇల్లందు మండలంలో కూడా చాలా చోట్ల ఈ అకాల వర్షానికి తడిసి ధాన్యం ముద్దైనటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి బయ్యారం అట్లాగే గార్ల మండలాల్లో ఉన్నటువంటి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది ఈ అకాల వర్షం. బయ్యారం మండలం సంబంధించినటువంటి వెంకట్రాంపురం, సంఖ్యాదండ గ్రామాల్లో ఉన్నటువంటి 15-20 మంది రైతులకు సంబంధించినటువంటి 100 క్వింటాల మిర్చి అట్లాగే మొక్కజొన్న కూడా పూర్తిగా తడిసిపోయింది. నీళ్ల మీద తేలియాడుతున్నటువంటి ఆ మిర్చిని కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అకాల వర్షం సాంబా పూర్తిగా పంట కూడా నష్టపోయింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా మేమున్నాం అన్నట్టు స్పందించడం జరిగిందా? ప్రభుత్వం ద్వారా ఇప్పటి వరకు అయితే ఎలాంటి భరోసా రైతులకు లభించలేదు. కానీ వ్యవసాయ శాఖ మంత్రి మాత్రము ఎక్కడెక్కడ పంటలు జరిగినాయి, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయండి అని అధికారులకు ఆదేశించినట్టుగా వార్తలు వచ్చాయి. మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన మాత్రం విడుదలైంది. కానీ ఈ జరిగినటువంటి పంటకు సంబంధించినటువంటి నష్టం ఎంత ఇస్తారు, లేకపోతే ఈ జరిగిన తడిసిపోయినటువంటి ధాన్యాన్ని కావచ్చు, మొక్కజొన్నను కావచ్చు, మిర్చిని కావచ్చు కొనుగోలు చేస్తారా, దానికైనా ధర కేటాయిస్తారనే దాని విషయంలో మాత్రం ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. కనీసం ఇప్పటివరకు అయితే ఫీల్డ్ లెవెల్లో అధికారులు తిరిగినట్టుగా కూడా ఎక్కడ వార్తలు రాలేదు. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి చొక్లాతండ, అట్లాగే జగ్లాతండ, బాలాజీపేట, ఉప్పలపాడు, గౌరారం, వినోబా నగర్ లాంటి ప్రాంతాలలో 100 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేల కొరిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైతాంగం అంతా కూడా ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే నోటికి వచ్చిన పంట ఇంకో 2 రోజులు 3 రోజులు అయితే మార్కెట్ కు తరలించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి పంట. ఈ నేపథ్యంలోనే అకాల వర్షం వచ్చి పూర్తిగా తుడుచుకుపెట్టుకోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా నష్టపోయామని ఆలోచించారు. ఎందుకంటే పంట మొదట్లో అయితే ఎంతో కొంత 5-10 వేలు నష్టంతో బయటపడేవాళ్ళు, కానీ తీరా పంటను పండించి యాసంగి పంట అంటేనే అనేక రకాలైనటువంటి వ్యయప్రసలు కోర్చి పండించేటువంటి పంట, ఈ పంట కూడా చేతికి రాకుండా పోవడంతో రైతాంగం కుదేలవుతుంది. ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురు చూస్తుంది. రైట్ సాంబా, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. మొత్తంగా అకాల వర్షంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఆగమాగమవుతున్నారు. నోటుకొచ్చిన పంట రాలిపోతుంటే కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు రైతులు ప్రభుత్వం యొక్క సహాయం కోసం వాళ్ళు కంటి నిండా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు సహాయం చేస్తుందా అన్నట్టు కన్నీరు మున్నీరవుతున్నారు.